పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో రాశి ఫలితాలు మేము అప్డేట్ చేయడానికి చాలా శ్రమ చేయవలసి వస్తుంది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా యాక్యురేట్ ప్రిడిక్షన్స్ అందించడం కోసం చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రేక్షకులకు, చూసేటటువంటి వారికి చాలా ఖచ్చితమైనటువంటి ఫలితాలు అందించాలనేటటువంటి మా తపన. ఈ రాశి ఫలితాలు చూసిన తర్వాత మీరు కూడా చక్కగా మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. ఇక్కడ మీ ఈ వృషభ రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే జన్మరాశిలోనే రవి యొక్క సంచారం, అంటే జన్మరాశిలో రవి సంచారం జరుగుతున్నప్పుడు వృషభ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక్కడ మేము చెప్పేటటువంటి రాశి ఫలితాలు గ్రహస్థితి ఆధారంగా తెలియచేస్తూ తర్వాత చివరిలో మనకు రోజువారీగా ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చివరిలో ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటిది చాలా డీటెయిల్డ్గా ఇక్కడ రాశి ఫలితాలు వివరించడం జరుగుతుంది. కాబట్టి చివరి వరకు పూర్తిగా చూడండి. మీ జన్మరాశిలోనే రవి యొక్క సంచారం అనేటటువంటిది వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెంచుతుంది. అంటే ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనులలో సంపూర్ణమైనటువంటి విజయం, అలానే సమర్థత, అంటే ఏ పని అప్పగించినప్పటికీ దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగిన శక్తి సామర్థ్యాలు కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు బలంగా వ్యక్తమవుతూ ఉంటాయి. ఇంకా అధికార సంబంధమైనటువంటి పనుల్లో డెవలప్మెంట్స్, పురోగతి బాగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకు ఈ సమయం అనుకూలమైన సమయం అని చెప్పాలి. మీ జన్మరాశికి 2వ స్థానంలో ధనస్థానంలో బుధ గురు గ్రహాల యొక్క కలయిక, ఇది ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిగిస్తూ ఉంటుంది. వాణిజ్యపరమైనటువంటి విషయాలలో స్పష్టత కలుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా వాక్చాతుర్యం పెరుగుతుంది. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వింటారు. వృషభ రాశి వారికి 4వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క సంయోగం, ఇది అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటిది. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా తెలియజేస్తాను. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి కుజకేతు గ్రహాల యొక్క కలయిక. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఎందుకంటే 4థ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో వృషభ రాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలానే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి 10వ స్థానంలో రాహువు యొక్క సంచారం జరుగుతున్నది. 10వ స్థానం అంటే కర్మస్థానం, వృత్తి స్థానం. అంటే చేసేటటువంటి ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఆటుపోట్లు కలగటం కానీ, ఉద్యోగ సంబంధమైనటువంటి దోషాలు ఏర్పడటం కానీ, పనిపరంగా ఆకస్మికమైనటువంటి ఒత్తిడి పెరగటం కానీ జరుగుతుంది. జనరల్గా వృషభ రాశి వారు అధికమైనటువంటి ఉత్సాహంతో పనులు మొదలుపెట్టినప్పటికీ కూడా విపరీతమైనటువంటి ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. మిత్రులతోటి కూడా తప్పకుండా సమస్యలు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు, అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నటువంటి వారికి కూడా ఒక్కసారిగా అయితే స్పీడ్ బ్రేక్స్ పడినట్టుగా ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలానే మీ జన్మరాశికి 11వ స్థానంలో శని యొక్క సంచారం బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని సూచిస్తూ ఉన్నది. కానీ శ్రమతో కూడినటువంటి, అంటే విపరీతమైనటువంటి శ్రమతో కూడినటువంటి విజయం ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎంత శ్రమ చేస్తే అంత గొప్ప విజయాన్ని పొందుతూ ఉంటారు. శ్రామికులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ కొన్ని రకాలైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉండేటటువంటి పరిస్థితులు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఊహించినటువంటి విధంగా చిన్న చిన్న ప్రయాణాలు అనేటటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. మానసికమైనటువంటి ప్రశాంతత కలిగించేటటువంటి సంఘటనలు, సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి.
జూన్ 4వ తేదీ ఉదయం 7:38 నుంచి కనుక ఉన్నటువంటి పరిస్థితిని కనుక తీసుకుంటే 6వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయంలో కనుక పరిశీలించినట్లయితే తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి సారించాలి. దాంతోపాటు ఇంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. వాహన ప్రమాదాలకు సంబంధించినటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఇక 6వ తేదీ జూన్ 4వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యలో కనుక ఉన్నటువంటి విషయాలను కనుక మనం పరిశీలిస్తే పిల్లల చదువుల విషయంలో మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. విద్యార్థులు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక జూన్ 6వ తేదీ రాత్రి 8:06 నుంచి జూన్ 9వ తేదీ ఉదయం 8:49 మధ్యలో ఉండేటటువంటి సమయంలో కుటుంబ సంబంధమైనటువంటి కలహాలు కలగటం కానీ, అభిప్రాయ భేదాలు కలగటం కానీ, భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తుల మధ్య అభిప్రాయ భేదాలు కలగటం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకునేటటువంటి విషయంలో ఈ రాశిలో జన్మించిన వారు అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఇక జూన్ 9వ నుంచి 11 వరకు, అంటే జూన్ 9వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో ఉండేటటువంటి స్థానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశిలో జన్మించినటువంటి వారి కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. ఆర్థిక దోషాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మానసిక ఒత్తిడి కానీ, అధికమైనటువంటి ఖర్చులు కానీ, ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక జూన్ 11వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది భాగ్యానికి పరీక్ష సమయం. అంటే భాగ్యం అంటే ఏంటి? సంపదలకు సంబంధించినటువంటి విషయాలలో పరీక్షా సమయం అని చెప్పాలి. పితృపక్ష అంటే పితృ సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా ధర్మ సంబంధమైనటువంటి కార్యాచరణ చేయటం వలన ప్రతికూలతలు అనేటటువంటివి తొలగిపోతాయి. కానీ ఇక్కడ జూన్ 11వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి కూడా ఇక్కడ వృషభ రాశి వారికి కలుగుతూ ఉంది. ఇక 14వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో విపరీతమైనటువంటి పనులు ఒత్తిడి కానీ, ఉద్యోగస్తులు అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం అని చెప్పాలి. పై అధికారులతో అభిప్రాయ భేదాలు కలిగి మనస్సు కొంచెం ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటే, వాహనం నడిపేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగ వ్యాపారాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ టాక్స్ అనేటటువంటి పనికిరాదు. పాజిటివ్ వర్డ్స్ అనేటటువంటి చాలా గొప్ప ఉత్సాహాన్ని ఇస్తాయి. విభేదాలకు సాధ్యమైనంత వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారు దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వారు సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. శని అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత శ్రమతో కూడినటువంటి లాభాలు ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏమిటంటే, ఇటువంటి పరిహారాలు చేసుకోవాలంటే శనివారం రోజున శివుడికి చక్కగా తైలాభిషేకం, అంటే శనివారం రోజున శనికి శివాలయంలో ఉండేటటువంటి నవగ్రహాలలో తైలాభిషేకం చేయడం అనేటటువంటి చాలా మంచిది. లేదా శివాలయంలో నువ్వుల నూనెను అక్కడ దీపారాధన కోసం ఇవ్వటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి దోషాలు తొలగిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృషభ రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎందుకంటే గోచార రీత్యా చెప్పినటువంటి ఫలితాలు 100కి 95% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.